ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐస్ క్రీమ్ కూడా ఎక్స్ట్రా అండ్ చాక్లెట్ కూడా డబుల్ అండ్ తొందరగా పంపించేయండి. ఓకే? నెలంతా ఏదైనా ఉపవాసం చేయాలనుకుంటున్నావు ఏంటి? ఇన్ని స్వీట్స్ ఆర్డర్ చేసావేంటి? అరే డైటింగ్ ఫాస్టింగ్ అవన్నీ పక్కన పెట్టాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. రేఖ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక ప్రతిరోజు పార్టీలు. తను నా బ్రదర్ని జైలుకి పంపించింది కదా, ఇప్పుడు జీవితాంతం రోడ్ల మీద అడుక్కు తింటుంది. అందరూ రాఘవ్ బ్రో వదిలేసిన వైఫ్ అని పిలుస్తారు. ఈ కుకీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత సంతోషంగా లేవు కదా, అందుకే. అరే నా కుకీస్ మళ్ళీ ఆర్డర్ చేసుకో. ఈ సెల్ఫిష్ ఉన్నది నాకెందుకు ఫోన్ చేస్తుంది? హలో, నా ఫేవరెట్ అక్క ఎలా ఉంది? అన్నీ అబద్ధాలే. నేను నీకు ఫేవరెట్ ఎప్పటి నుంచి అయిపోయాను? సరే చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? నాకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఇలా నాటకాలు ఆడాల్సిన అవసరం లేకపోతే. తొందరగా చెప్పండి, ఇంట్లో రేఖావదినికి ఏమైంది? రాఘవన్నయ్య రేఖావదిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. అంటే రాఘవ్ బ్రోకి అంతా తెలుసా? ఏంటి తెలుసా? ఏముంది, మేము తనని అత్తయ్య హారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. రేఖావదిని దొరికిపోయారా? మరి తనని తాను కాపాడుకోవడానికి ఏం చేశారు? అరే ఇంకేం చేస్తుంది, మిస్ మెడోనా ఈజ్ హర్. నేను తనని ఎలా ఇరికించానంటే తను ఒప్పుకోవాల్సి వచ్చింది హారం తనే దొంగతనం చేసింది అని. ఇంకేముంది, అత్తయ్య గారు తనని ఇంట్లో నుంచి బయటికి ఎంటేశారు. సరే అక్క, నేను ఇది తెలుసుకోవడానికే చేశాను. అరే కానీ సారీ, మీరు నా ఫేవరెట్ అక్క కాదు. నేను మీకు ఇంత టైం ఇవ్వడం చాలా ఎక్కువ. ఓకేనా? బాయ్. మీరు నిజంగా పెద్ద ఫుల్ లా ఉన్నారు రేఖావదిన. కన్నీళ్లు కార్చానో లేదో మీరు నింద మొత్తం మీ మీద వేసేసుకున్నారే. ప్రాణం తీసేస్తారా? డ్రైవ్ చేయడం రాకపోతే కాస్త రోడ్లకి దూరంగా ఉండొచ్చు కదా. మీరేమనుకుంటున్నారు? మనుషులు ఖాళీగా రోడ్డు మీద నడుస్తారనా? లేదు, వాళ్ళు ఏవో ఆలోచనల్లో ఉంటారు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనోభావాల భారాన్ని మోస్తూ కృంగిపోతుంటారు. ఆల్రెడీ చాలా కృంగిపోయిన మనుషులని మీరిలా మీ కాళ్ళ కింద తొక్కేస్తారా ఏంటి? మళ్ళీ వాళ్ళ మీద నిందలు మోపుతారు. అంతా వాళ్ళ తప్పే అని వాళ్ళదే బాధ్యత అంటారు. రాఘవ్, మీరేంటి ఇక్కడ? కార్లో కూర్చో. లేదు, చెప్పేది నీకే, కార్లో కూర్చో. నీకు అర్థం కావట్లేదు రాఘవ్. నేను మీతో ఇంటికి రాలేను. రేఖ, నువ్వు గనక 2 seconds లో కార్లో కూర్చోకపోతే నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాను. రాఘవ్, ఏం చేస్తున్నారు మీరు? ఇదంతా ఏంటి మిస్ మెడోనా? నేను రాంగ్ అవ్వచ్చు. నా బ్రెయిన్ ఏం చెప్తుందో తెలుసా? రేఖ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు, సరిగ్గా నాలానే. అందుకే మీకు నోరు తీపి చేయాలని అనిపించింది. అప్పుడప్పుడు నువ్వు
ఎప్పుడు నువ్వు సవ్యంగా మాట్లాడావు మిస్ మెడోనా? రేఖ ఏదైతే చేసిందో ఆ తర్వాత నేను రేఖ విషయంలో ఏదైతే చేయాల్సి వచ్చిందో అవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఎవరికి తెలియదు నేను నా గుండెని రాయి చేసుకుని అవన్నీ చేయాల్సి వచ్చిందని ఎంత బాధతో చేశానన్నది. అదంతా సరే అత్తయ్య గారు, కానీ ఐస్ క్రీమ్ నేను మీ నోరు తీపి చేయడం తీసుకొచ్చాను. నాకు కూడా దివ్య చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అత్తయ్య. లేదు నాన్న, నేను నీకు వివరంగా చెప్తాను. నేను నీకంతా వివరంగా చెప్తాను. అత్తయ్య మీరు కూడా చాలా బాధపడుతున్నారు కదా రేఖని ఇంట్లో నుంచి పంపించాల్సి వచ్చినందుకు. ఎదుగోండి, నేను తనని ఇంటికి తీసుకొచ్చేసాను. నేను బాధపడ్డాను నా నిర్ణయానికి, కానీ నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ నిర్ణయం కరెక్ట్ కాబట్టి. ఒక దొంగకి మన ఇంట్లో స్థానం లేదు. అవును రాఘవ్, అయినా నువ్వు ఇలా సడన్ గా వచ్చి అమ్మ నిర్ణయాన్ని తప్పు పడతానంటే ఎలా? ఇంట్లో వాళ్ళే ఇంట్లో దొంగతనం చేస్తే ఇంకా బయట సెక్యూరిటీ గార్డ్స్ అవసరం ఏముంది? వాళ్ళని ఈ రోజు ఫైర్ చేసేస్తాను. అత్తయ్య నా దగ్గర రీజన్ ఉంది రేఖని ఇంటికి తిరిగి తీసుకురావడానికి. నా దగ్గర కూడా కారణం ఉంది రేఖని ఇంట్లోంచి బయటికి పంపడానికి. అత్తయ్య నేను మీ మాటలకు అడ్డు చెప్పడం లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలాసార్లు కళ్ళతో చూసింది తప్పు అవ్వచ్చు. బాగుంది, ఈ ఇంట్లో నువ్వు నీ భార్య కరెక్ట్, మిగతా వాళ్ళంతా తప్పు, అంతేగా? నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ప్రతి కథకి 2 సైడ్స్ అనేవి ఉంటాయి. సారీ రాఘవ్ బ్రో, కానీ ఈ స్టోరీ ఒకటే సైడ్ ఉంది. అదేంటంటే రేఖ తీఫే తీఫే తీఫే. దివ్య, రాఘవ, నానా నేను రేఖకి చాలా అవకాశాలిచ్చాను నిజమేంటో చెప్పమని. తనే చెప్పింది ఈ దొంగతనం తనే చేశానని. విని కూడా నేను నమ్మలేకపోయాను. కానీ నిజాన్ని పెడచెవిన పెట్టలేం కదా. ఇప్పుడు కూడా చూడు ఎలా మౌనంగా నిలబడిందో. తనతో చెప్పు, మనం తన కుటుంబం. అంతగా ఏం నిజం ఉంది అది మనందరి నుంచి దాచిపెట్టేంత ఉందిలేండి అత్తయ్య. అవును రాఘవ్ బ్రో, నేను అత్తయ్య గారితో పాటే ఉన్నాను. మేమందరం రేఖని హారంతో చూసాము. తను ఖచ్చితంగా మిమ్మల్ని ఫూల్ చేసేసింది. రాఘవ, మా అందరికీ నిజం తెలుసుకునే హక్కుంది. అందుకే క్షమించు నాన్నా. నిజం తెలుసుకోవడానికి నేనేం చెయ్యాల్సొచ్చినా సరే నేను చేసి తీరుతాను.